గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. ఎర్రగడ్డ అంటేనే బీఆర్ఎస్ అడ్డా. మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు నిలబడినా ఇక్కడ మంచి మెజారిటీతో వచ్చేది. గోపన్న ఆశయాలతో వచ్చిన నాకు ఇంతకంటే ఎక్కువ మెజారిటీ రావాలి. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేసి సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి గుండెలో గోపన్న గుడి కట్టుకొని ఎంత అభిమానం నింపుకున్నాడో అర్థమవుతోంది. నా పిల్లలు గడప గడపడికి వెళ్తుంటే ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పుడు వరకు నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. ఒక కుటుంబాన్ని వేధించి ఇలా హింసించడం, ఒక మహిళని ఇలా చేయడం పద్ధత? దీన్ని రాజకీయం అంటారా? ఒక మహిళని ఇలా చేయటం, ఎంతమందిని చూసి బాధతో ఏడిస్తే ఒక మహిళని దొంగ ఏడుపులు అంటారా? మీ గోపన్న ప్రతి ఇంటికి కష్టకాలంలో అండగా నిలబడ్డాడు. నాకు ఈ కష్టకాలంలో మీ అందరూ ఇంత అండగా నిలబడినందుకు నాకు గర్వంగా ఉంది. మీ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో పార్టీ అంతా నాకు అండగా ఉండి, గౌరవనీయులైన కేసీఆర్ గారు, కేటీఆర్ అన్న మా కుటుంబాన్ని వాళ్ళ కుటుంబంతో సమానంగా చూసుకొని ఇంత ఆదరణ ఇచ్చి ఎక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంత ఆదరణ ఇచ్చి సపోర్ట్ చేసి ఇక్కడికి వరకు వచ్చిన ఆ కుటుంబానికి, ప్రతి కార్యకర్తకి ఎంత అండగా ఉండదో నన్ను చూసి మీరు చేసుకోవచ్చు. కేటీఆర్ అన్న ప్రతి కార్యకర్తకి మా కుటుంబానికి ఉన్నంత అండగా నిలబడతారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి. ప్రతి డివిజన్లో బీఆర్ఎస్ కార్యకర్తల్ని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. అయినా కూడా ప్రతి ఇంటి నుంచి ఒకే మాట వస్తుంది, గోపన్న కోసం, మీ గోపన్న కోసం ఏదైనా చేస్తామని మాట ఇచ్చారు. నిన్ను ఎంత భయపెట్టినా నీకు మేము అండగా ఉన్నామనే ధైర్యాన్ని ఇస్తున్నారు ప్రతి ఇంటి నుంచి. అదే ధైర్యాన్ని చివరి వరకు అండగా ఉండి నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సునీతమ్మ మీ ఇంటికి వచ్చి మీకు అండగా నిలబడుతుంది. మన అందరికీ పార్టీ అండగా ఉంది. మీకు నేనున్నాను, నా వెనుక కేటీఆర్ అన్న ఉన్నారు. అందరికీ అండగా నిలబడతారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. జై తెలంగాణ. అందరూ బాగున్నారా? జై తెలంగాణ. जरा जोर से बोलो जय तेलंगाना. जय तेलंगाना. कारू गुर्तुके मन ओटो, कारू गुर्तुके मन ओटो. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆదరణతో 14 నాడు కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, తమ్ముడు, ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, పీజేఆర్ వారసుడు పి జనార్దన్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం ఇవాళ మీతో కలిసి పనిచేస్తున్న తమ్ముడు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు సోదరులు సలీం భాయ్ గారు, ఈ నియోజకవర్గంలో ఈ డివిజన్లో పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోదరుడు సంజీవ్ గారు, అట్లాగే గౌరవనీయులైన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, జనగామ శాసనసభ్యులు, గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు, అట్లాగే ఈ డివిజన్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న సోదరులు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న మా సోదరులందరికీ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గారికి, మన్నించండి అక్క, పైకి రండి ప్లీజ్, పైకి రండి.
అట్లాగే మా మెదక్ జిల్లా శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, అట్లాగే ఆదర్శ్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది, కుమార్ గారు, ఇంకా చాలా మంది సోదరులు అందరూ కూడా ఇక్కడ, పద్మా దేవేందర్ రెడ్డి గారు, పేరు పేరున ఇక్కడ పనిచేస్తున్న, ఈ డివిజన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ఈరోజు ఎర్రగడ్డలో మా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ సోదరులు రాజనర్సు గారికి, అట్లాగే మరి ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన, మన్నించాలి, మా సిర్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న కోనేరు కోనప్ప గారు, ఆందోళ్ మాజీ శాసనసభ్యులు క్రాంతి అన్న గారు, ఇక ఎవలో పేరు చెప్పలేదు, తిట్టుకోకుర్రా भाई, जिस किसी का भी नाम नहीं बोला, जर्रा अगर कुछ बोलना है तो अंदर बोलो, बाहर मत बोलो. మా ప్రతాప్ రెడ్డి అన్న గారు, అట్లాగే కుకట్పల్లి కార్పొరేటర్లు అందరికీ, ఎర్రగడ్డ డివిజన్ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మా ప్రతాప్ రెడ్డి అన్నకు పేరు పేరున, खामोश हो जाना थोड़ी देर, उनको सुनने दो. मैं आ रहा था, अब मैं बंजारा हिल्स से निकल के आपसे मिलने, आपसे मुखातिब होने, आपसे बात करने यहां पे आ रहा था. इतने में बीच में एक जगह यूसुफगुड़ा कने ट्रैफिक सिग्नल मिल गया. वहां पे मेरे गाड़ी के ठीक बगल में एक ऑटो आके रुक गया. वो ऑटो वाले भाई साहब सलाम बोले, मैं भी सलाम करा. पूछा क्या नाम है भाई? बोले महमूद. मैं बोला महमूद भाई क्या हाल है, क्या चल रहा? महमूद भाई बोले क्या हाल है साहब, 2 साल से सब बर्बाद है.